సో నేను చెప్పుకున్న 3 అడ్జస్ట్మెంట్స్: ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ క్యాపిటల్. 3 అడ్జస్ట్మెంట్స్ డౌట్ ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా? త్రీ అడ్జస్ట్మెంట్స్: ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ క్యాపిటల్. అందరికీ అర్థమైందా? డౌట్ లేదు కదా? సో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ నోట్ చేయండి. అడ్జస్ట్మెంట్ నెంబర్ 4. అడ్జస్ట్మెంట్ నెంబర్ 4, హెడింగ్ నెంబర్ బ్యాడ్ డెట్స్ అండ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. Adjustment number 4, bad debts and provision for bad debts. Adjustment number 4, bad debts and provision for bad debts. Page into half చేయండి. ఒకటి ఏంటంటే bad debts when there is no provision. అలాగే if there is a provision. If there is a provision. First one, bad debts incurred. Both sides, bad debts incurred. అంటే బ్యాడ్ డెట్స్ జరిగితే, ఇయర్లో బ్యాడ్ డెట్స్ జరిగితే. సో బ్యాడ్ డెట్స్ ఇన్కర్డ్ కి ఎంట్రీ ఏంటమ్మా? సో బ్యాడ్ డెట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ ఆర్ లాస్. సో డెటాస్ ఏమవుతాయి? బ్యాడ్ డెట్స్ వల్ల తగ్గిపోతాయి. డెటాస్ సపోజ్ డెబిట్ బ్యాలెన్స్, సో బ్యాడ్ డెట్ వల్ల తగ్గిపోతుంది. ఎంట్రీ విల్ బి బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటాస్ అకౌంట్. ఓకేనమ్మా? బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటాస్ అకౌంట్. అదే ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రావిజన్ ఉన్నప్పుడు, ప్రావిజన్ ఉన్న ఎంట్రీ అదే ఏంటి? బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటాస్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, క్లోజింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ క్లోజ్ చేయాలి కదా. సో క్లోజింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్స్, both sides. Closing of bad debts. So every year expenses and losses ni, incomes and gains ni ఎక్కడ క్లోజ్ చేస్తామమ్మా? P&L account. So entry will be P&L account debit to bad debts account. ఓకేనమ్మా? ఎప్పుడు ప్రావిజన్ లేకపోతే, ప్రావిజన్ గానే ఉందనుకోమ్మా, దాని P&L అకౌంట్ తగ్గించాం, క్రియేట్ చేసిన ప్రావిజన్ తగ్గించాలి. సో ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ క్రియేషన్, థర్డ్ వన్ అమ్మా. క్రియేషన్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్. క్రియేషన్, ప్రావిజన్ లేకపోతే క్రియేషన్ ఉంటుందా? నో ఎంట్రీ. అది ఇక్కడ ప్రావిజన్ ఉంటుంది. సో క్రియేషన్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇప్పుడు P&L అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ ఫర్
బ్యాడ్ డెట్ అకౌంట్. సో ఇలా క్రియేట్ చేసిన ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ని ఎవ్రీ ఇయర్ బ్యాడ్ డెట్స్ అయితే అక్కడ తగ్గిస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ పిఎన్ఎల్ అకౌంట్ ప్రావిజన్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ కానీ బ్యాడ్ డెట్ వచ్చింది అనుకోమ్మా, ఈ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ డెబిట్ చేస్తాం. ఎందుకు క్యాన్సిల్ చేయాలి కదా, ఎందుకు క్యాన్సిల్ చేయాలి, బ్యాడ్ డెట్ అయింది కాబట్టి. సో ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. సో మళ్ళీ చెప్పుకుందామా, బ్యాడ్ డెట్స్ ఇంకర్ అయినప్పుడు ఎంట్రీ బ్యాడ్ డెట్స్ టు డెటార్స్. అది ప్రావిజన్ ఉన్నా లేకపోయినా డెటార్సే తగ్గుతారు. బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. ప్రావిజన్ లేకపోతే ఆ బ్యాడ్ డెట్స్ ని P&L అకౌంట్ తగ్గించాలి, ప్రాఫిట్ లో తగ్గించాలి. కాబట్టి P&L అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. అదే కానీ ప్రావిజన్ ఉన్నదనుకో, ప్రావిజన్ క్రియేట్ చేస్తే బ్యాడ్ డెట్స్ ని ఎక్కడ క్లోజ్ చేయాలి, P&L అకౌంట్ నుంచి క్లోజ్ చేయకూడదు. క్రియేట్ చేసిన ప్రావిజన్ తగ్గించాలి. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్ అకౌంట్. అండ్ నెక్స్ట్ వన్, క్రియేషన్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్. ప్రావిజన్ లేనప్పుడు క్రియేట్ చెయ్యం. ప్రావిజన్ ఉంటే ఎక్కడ నుంచి క్రియేట్ చేస్తాం, ప్రాఫిట్ లోంచి క్రియేట్ చేస్తాం. Entry will be P&L account debit to provision for bad debt. అర్థమైందా? అందరికీ అర్థమైందని డౌట్ ఉందా ఎవరికైనా? ఎంట్రీస్ వరకు డౌట్ ఉందా? మణికంఠ, జాట్ల మణికంఠ. సార్ అమ్మ, క్లోజింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ కి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అర్థమైందా? అర్థమైంది సార్. బ్యాడ్ డెట్ అయినా ప్రాఫిట్స్ తగ్గిస్తాం, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అయినా సరే ప్రాఫిట్ తగ్గిస్తాం. సో ఆల్రెడీ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ని ప్రాఫిట్ లో తగ్గించాం కాబట్టి ఎప్పుడైతే బ్యాడ్ డెట్ అయిందో అప్పుడు మళ్ళీ ప్రాఫిట్ తగ్గించి ఎక్కడ తగ్గిస్తాం, క్రియేట్ చేసిన ప్రావిజన్ తగ్గిస్తాం. ప్రావిజన్ టు బ్యాడ్ డెట్ అకౌంట్. అర్థమైంది అది నీకు? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ హెడింగ్ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. నెక్స్ట్ హెడింగ్ అమ్మా, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ or reserve for doubtful debts. బ్రాకెట్స్ లో క్రియేషన్ ఏ బేసిస్ మీద క్రియేట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ హెడ్డింగ్ ఏమో ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ఏదైనా ఒకటే మీనింగ్. రిజర్వ్ అన్న ప్రావిజన్ అని ప్రాఫిట్స్ లోంచి తగ్గిస్తాం. బ్రాకెట్స్ లో క్రియేషన్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఆన్ విచ్ బేస్, ఏ బేసిస్ మీద క్రియేట్ చేస్తాం అంటే నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ ఈజ్ క్రియేటెడ్. Provision for doubtful debt is created based on the concept of provision for doubtful debt is created based on the concept of conservatism. కన్జర్వేటిజం అంటే ఏంటో విజయ్ రఘురామ్ చెప్తాడు. చెప్పు, కన్జర్వేటిజం అంటే ఏంటి? ఫ్యూచర్ లో ఏమైనా ప్రాఫిట్స్ వస్తే రాసుకోకూడదు, కానీ ఫ్యూచర్ లో ఏమైనా ఖచ్చితంగా లాస్ అని ఏమైనా జరుగుతుందని అనుకుంటే ముందుగానే రికార్డ్ చేసుకోవాలి సార్. ముందుగానే ప్రొవైడ్ చేయాలి అంటాం. ఓకేనా? ఏమని చెప్తాం, ప్రాఫిట్స్ ఆర్ నాట్ టు బి రికార్డెడ్ బట్ లాసెస్ ఆర్ టు బి ప్రొవైడెడ్. అండ్ ప్రొవైడ్ అంటే ఏంటి, ఏం ప్రొవైడ్ చేయాలి? ఫ్యూచర్ లో లాసెస్ వస్తాయేమన్న ఉద్దేశంతో ఇప్పుడే మనం కొంత అమౌంట్ ని ఉంచుకోవాలి, దగ్గర పక్కన పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి పక్కన పెట్టుకోవాలి? ప్రాఫిట్స్ లో పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? సో ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ కూడా అంతే. ఎవరన్నా సరే డెటార్స్ నాకు పేమెంట్ చేయడం మానేస్తారేమో, పేమెంట్ కట్టకపోతే వాళ్ళు బ్యాడ్ డెట్ అవుతారేమో అన్న ఉద్దేశంతో నేను ముందుగా ఏం చేస్తానమ్మా, నేను ఆల్రెడీ సంపాదించిన ప్రాఫిట్ లోంచి కొంత ప్రావిజన్ తీసి పక్కన పెడుతున్నాను. రేపు పొద్దున్న నిజంగా కానీ డెటార్స్ నాకు అమౌంట్ పే చేయకుండా ఎక్కడైనా వెళ్ళిపోయారు అనుకోమ్మా, అది నాకు లాస్. కానీ నాకు కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లో తగ్గుతుంది. ఎక్కడి నుంచి తగ్గుతుంది? ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రావిజన్ అని తగ్గుతుంది. ఆల్రెడీ నువ్వు ఎందుకు క్రియేట్ చేసావు అంటే కన్జర్వేటిజం అనే కాన్సెప్ట్ చెప్తుంది. నీకు ఏమైనా సరే లాసెస్ అవుతాయని నీకు ముందుగా తెలిస్తే ఆ లాసెస్ నువ్వు రెడీ అయ్యి ఉండాలి అని. రెడీగా ఉండడం అంటే ఏంటి, మొత్తం ప్రాఫిట్ అంతా నువ్వు వాడేసుకోకుండా కొంత ప్రాఫిట్ వచ్చే లాసెస్ గురించి దగ్గర పెట్టు. అర్థమవుతుందా? సో బేస్డ్ ఆన్ దిస్ కన్జర్వేటిజం కాన్సెప్ట్, నాకు తెలుసు మీకు ఇంకా నేను కాన్సెప్ట్స్ అయితే చెప్పలేదు. ఫైనల్ అకౌంట్స్ NPO అవ్వగానే మీకు చేసే పని అదే. స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ నుంచి చూడమ్మా, ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ అండ్ NPO నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వరకు జరిగిన ప్రతిదీ కూడా ఆ ఫస్ట్ చాప్టర్ ని లింక్ చేస్తూ చెప్పుకోవచ్చు థియరీ. అందుకనే నాపిందండి.
ఓకేనా? నాకు గుర్తుంది, కాన్సెప్ట్స్ నేను చెప్పాలి, నేను చెప్తాను. అక్క వాళ్ళు కూడా కొంచెం చిన్న ఇలా మధ్యలో వచ్చినప్పుడు నేర్చుకోండి. కన్జర్వేటిజం అనే కాన్సెప్ట్ అంటే మళ్ళీ అక్కడ కొత్తగా మొహం పెట్టకూడదు. ఆల్రెడీ మనం ఒక చోట నేర్చుకున్నాం. కన్జర్వేటిజం అంటే ఏంటి? ప్రాఫిట్స్, ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఆర్ టు బి ఇగ్నోర్డ్ అండ్ ఫర్ ఫ్యూచర్ లాసెస్ వీ షుడ్ ప్రొవైడ్. ఫ్రమ్ వేర్ వీ షుడ్ ప్రొవైడ్? ఫ్రమ్ అవర్ ప్రాఫిట్స్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, సెకండ్ పాయింట్ అమ్మా. Provision for the next year. Provision for the next year is estimated. Provision for the next year is estimated based on closing debtors. Provision for the next year is estimated based on closing debtors. అంతే కదమ్మా? నాకు ఇవ్వవలసిన వాళ్ళు ఎంతైతే ఉన్నారో వాళ్ళ మీద పర్సంటేజ్ కడతారు. ఏ పర్సంటేజ్? ప్రావిజన్ పర్సంటేజ్. అదే చెప్తున్నాడు. ఇవ్వాల్సిన అంటే ఎవరు? ఇయర్ ఎండింగ్ లో క్లోజింగ్ డెటార్స్ క్లోజింగ్ డెటార్స్ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దాని మీద మనం ప్రావిజన్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్, ద అమౌంట్ ఆఫ్ ప్రావిజన్ క్రియేటెడ్ ఫ్రమ్ P&L account. The amount of provision created from P&L account is based on 3 items. The amount of provision created from P&L account is based on 3 items. First arrow mark, opening balance of the provision. Opening balance of the provision. Next, second arrow mark, current year bad debts incurred. Current year bad debts incurred. Third arrow mark, closing balance of the provision. Third arrow mark, closing balance of the provision. The amount of provision created from P&L account is based on 3 items. First arrow mark, opening balance of the provision. Second arrow mark, current year bad debts incurred. Third arrow mark, closing balance of the provision. Closing balance of the provision. అమ్మా, ఈ థర్డ్ పాయింట్ మీనింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే ఆ థర్డ్ పాయింట్ మీనింగ్ అర్థమవుతుంది. ఎందుకు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఈ మూడింటి మీద బేస్ అయ్యి ఉంది అనేది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, తప్పితే అది అర్థమైందో లేదో లాస్ట్ లో చూద్దాం. ఓకేనా? నోట్ చేసుకున్నారా 3 పాయింట్స్ అని? ఎగ్జాంపుల్ నెంబర్ 1. Example number 1. I am giving you a trial balance extract. So trial balance extract అంటే ట్రయల్ balance extract అంటే మొత్తం అన్ని ఐటమ్స్ ఉండవు మన దగ్గర, కావాల్సిన ఐటమ్స్ మాత్రం ఉంటాయి. ఏంటి? పర్టికులర్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. సో పర్టికులర్స్ రాసిన డేటాస్ ఎంత? 1 lakh. బ్యాడ్ డెట్ 5,000. సో డేటాస్ 1 lakh అండ్ బ్యాడ్ డెట్ 5,000. అడ్జస్ట్మెంట్ ఇచ్చాడమ్మ కింద. అడ్జస్ట్మెంట్ ఏంటంటే ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డేటాస్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఎస్టిమేటెడ్ at the rate 10%. Provision for doubtful debts for next year is estimated at 10%. ఓకేనా? సో నోట్ చేయండి ఫాస్ట్గా, రాసిన ఎగ్జాంపుల్ నోట్ చేయండి. నేను ఎవరో సెలెక్ట్ చేసుకుంటాను ఈ లోపు. ఆకాష్
కే మానస. ఎస్ సార్. అమ్మ మానస, నువ్వు ఈ ఎగ్జాంపుల్ నోట్ చేసావా? ఎగ్జాంపుల్ నోట్ చేసుకున్నావు చెప్పింది ఎస్ సార్. ఓకే. సో మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో బ్యాడ్ డెట్ ఇచ్చాడు కదా. ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చిన బ్యాడ్ డెట్ డేటాస్ లో తగ్గించి ఇచ్చాడా, ఇంకా తగ్గించాలా? మనం తగ్గించాలా? బ్యాడ్ డెట్ ఉంది కదా, ఎస్ సార్. ఈ బ్యాడ్ డెట్ డేటాస్ 1 lakh ఇచ్చాడు కదా, ఆ 1 lakh నుంచి తగ్గించేసి మనకు చెప్తున్నాడా, మనం తగ్గించాలా? ఇప్పుడు తగ్గించేసే చెప్పాడు సార్. ఎలా చెప్తున్నాం? అది మనం తగ్గించేసి చెప్తున్నాం, ఎలా చెప్తాం? మనకి ఇచ్చింది ఏంటి? అడ్జస్ట్మెంట్స్ లో కాకుండా ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది కాబట్టి మనకి ఇచ్చింది ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ లో మనకు బ్యాడ్ డెట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ డేటాస్ నుంచి తగ్గింది అని అర్థం. ఓకేనా? ఎస్ సార్. లేదు అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు అనుకో, అడ్జస్ట్మెంట్లు ఇచ్చేటప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? డేటాస్ నుంచి ఇప్పుడు తగ్గించేవాళ్ళం, అవునా కదా? ఎస్ సార్. ఇది మనకి ఎలా తెలిసింది? ఒక అడ్జస్ట్మెంట్స్ మనం మీనింగ్ చెప్పుకున్నాం లేదా? అడ్జస్ట్మెంట్స్ మీనింగ్ రాయించారు మీ చేత. ఏంటి? ఇఫ్ అన్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఇస్ మేడ్ విత్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ then it will be shown at one place, that is either at ట్రేడింగ్ ఆర్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్. అంటే అర్థం ఏంటి? ఇంకా ఆల్రెడీ తగ్గిపోయింది, నువ్వు ఏం తగ్గించగలదని, అంతేనా కదా? ఎస్ సార్. ఇఫ్ అన్ అడ్జస్ట్మెంట్ ఈస్ మేడ్ ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ then it will be shown in two places, ఎస్ సార్. trading and P&L, P&L account or balance sheet. ఎస్ అంటే అర్థం ఏంటి? నేను చేయలేదు, నువ్వు తగ్గించి ఎక్కడైతే పోస్టింగ్ చేయాలో అన్ని పోస్టింగ్లు నువ్వే చేసుకో అని దాని అర్థం, అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు మరి అడ్జస్ట్మెంట్ లో ఒకటి ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్ లో ఏమి ఇచ్చాడు? ప్రావిజన్ క్రియేట్ చేయండి అని చెప్తున్నాడు, అవునా? సో ప్రావిజన్ క్రియేట్ చేయడం కన్నా ముందు మనం జరిగిన బ్యాడ్ డెట్స్ ని క్లోజ్ చేయాలా, క్లోజ్ చేయగలదా? క్లోజింగ్ చేయాలా? ఆల్రెడీ బ్యాడ్ డెట్స్ ఇంకా అయిపోయింది అన్న, సో ఫస్ట్ ఎంట్రీ రాయకలేదు మనం, అవునా కదా? ఎస్ సార్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సెకండ్ ఎంట్రీ నుంచి స్టార్ట్ సెకండ్ చేయాలి, ఎంట్రీ. ఎస్ సార్. ఫస్ట్ ఎంట్రీ ఎందుకు రికార్డ్ చేయాలి? అందరూ వినాలమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎంట్రీని ఎందుకు రికార్డ్ చేయట్లేదు అంటే, ఫస్ట్ ఎంట్రీ ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. ఫస్ట్ ఎంట్రీ ఆల్రెడీ రికార్డ్ అయిపోయిందని మీకు ఎలా తెలుసు అంటే, నాకు ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి. అర్థమైందా? నెక్స్ట్ క్లోజింగ్ ఎంట్రీ రాయాలి. క్లోజింగ్ ఎంట్రీ చెప్పమ్మా. P&L అకౌంట్ డెబిట్. క్లోజింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్ చెప్పమ్మా. P&L అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. P&L అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్ అకౌంట్. ఎంత? 5,000. నాకు డౌట్ ఏంటంటే, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ ఉంది కదా, అది ఉండగా నువ్వు P&L అకౌంట్ ఎందుకు క్రియేట్ చేసావు? ప్రావిజన్ ఇంకా క్రియేట్ చేయలేదు అప్పటికి. అది ఈ ఎంట్రీ జరిగే టైంకి ఇంకా ప్రావిజన్ క్రియేట్ అవ్వలేదు, అర్థవుతుందమ్మా? ఈ సంవత్సరం క్రియేట్ చేసామనుకో, అప్పుడు నెక్స్ట్ ఇయర్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు, అంతేనా దాని అర్థం? ఓకేనా? అందరికి అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ టైంకి ఎప్పుడైతే బ్యాడ్ డెట్ అయిందో, ఆ బ్యాడ్ డెట్ అయ్యే టైంకి ప్రావిజన్ లేదు. సో ప్రావిజన్ లేదని మీకు తెలుసు. ప్రావిజన్ ఉంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఉందును. ట్రయల్ బ్యాలెన్స్ లో లేదు అంటే దాని అర్థం ఏంటి? లాస్ట్ ఇయర్ ప్రావిజన్ క్రియేట్ చేయలేదు, అంతేనా కదా? ఇప్పుడు క్రియేట్ చేయాలి కదా. సో ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో క్రియేషన్ ఆఫ్ ప్రావిజన్ ఎంట్రీ. P&L account debit to provision for bad debts account. Creation of provision for bad debts. Provision ki entry enti? P&L account debit to provision for bad debts. ఎంతమ్మా? 10,000. ఎలా చెప్పావు? డేటాస్ మీద. అంటే చూడండి, సెకండ్ పాయింట్, ప్రావిజన్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఇస్ ఎస్టిమేటెడ్ బేస్డ్ ఆన్ ఏంటి? క్లోజింగ్ డేటాస్. క్లోజింగ్ డేటాస్ ఎంత? 1 lakh. 1 lakh ఇంటూ పర్సెంటేజ్ ఎంత? 10%. అంటే ఎంత? 10,000. ఎవరికైనా అర్థం కాకపోతే వెంటనే అడగాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్స్ అర్థం కాకపోతే మీకు ప్రావిజన్ సమ్స్ చేయలేరు. ఎవరికైనా డౌట్ ఉందా? ఎగ్జాంపుల్ 1 అర్థమైందా అందరికి? ఎగ్జాంపుల్ 2.
సో ఎగ్జాంపుల్ 2 లో కూడా మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్ వచ్చాడు. ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్. సో మళ్ళీ పర్టిక్యులర్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా? సో పర్టిక్యులర్స్ మళ్ళీ డెటార్స్ 1 lakh, బ్యాడ్ డెట్ 5,000, and in adjustments further bad debt is equal to 2,000. Provision for doubtful debt is estimated at the rate 8%. Notes in past example. Example number 2. So this is a trial balance extract ichadamma. Debtors 1 lakh, bad debt 5,000, further bad debt 2,000, provision for doubtful debt estimated at 8%. ఈసారి రమ్య. సార్ రమ్య, బ్యాడ్ డెట్ మనకి ఎంత ఇచ్చాడమ్మా? బ్యాడ్ డెట్ 5,000 ఇచ్చారు సార్ ట్రేడ్ బ్యాలెన్స్ లో. ఓకే. ఇంకా 2,000 ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయాలి సార్. అంటే ఆల్రెడీ బ్యాడ్ డెట్ 5,000 ఉంది కదా, అది ఇచ్చిన డెటాస్ నుంచి తగ్గిందా తగ్గలేదా? తగ్గింది సార్. తగ్గింది. ఫర్దర్ బ్యాడ్ డెట్ ఉంది కదా, ఎస్ సార్. ఆ ఫర్దర్ బ్యాడ్ డెట్ తగ్గిందా తగ్గలేదా? తగ్గలేదు సార్. తగ్గలేదు ఎలా చెప్తున్నావు? అడ్జస్ట్మెంట్ లో ఇచ్చాడు కాబట్టి, అవునా? అడ్జస్ట్మెంట్స్ లో ఇచ్చారు సార్. ఎస్ సార్. ఓకే. సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేద్దాం. సో జర్నల్ ఎంట్రీ ఫస్ట్ ఏం రికార్డ్ చేయాలి? బ్యాడ్ డెట్స్ ఇంకర్డ్. బ్యాడ్ డెట్స్ ఇంకర్డ్ ఎంట్రీ చెప్పమ్మా. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్. బ్యాడ్ డెట్స్ ఎవరు తగ్గుతున్నారు? డెటార్స్ అకౌంట్. ఎంత? బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్, డెటార్స్ అకౌంట్ ఎంత? 2,000 సార్. 2,000. ఎస్ సార్. 2,000, 2,000. 7,000 కదా? బ్యాడ్ డెట్స్ అకౌంట్ కాదు డెబిట్, సార్. డెటార్స్ అకౌంట్ 7,000 కదా? ఓన్లీ 2,000 ఏనా? ఎస్ సార్. సరే అయితే అదే సెకండ్ ఎంట్రీ. సెకండ్ ఏం చేయాలి? బ్యాడ్ డెట్స్ ఇంకర్ అయిన తర్వాత క్లోజింగ్ చేయాలా? క్లోజింగ్ ఆఫ్ Yes, sir. బ్యాడ్ డెట్స్. క్లోజింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ ప్రావిజన్ నుంచి క్లోజ్ చేయొచ్చా? నేను ప్రావిజన్ నుంచి తగ్గించచ్చా? నో సార్. ప్రావిజన్ నుంచి తగ్గించలేను, ఎందుకంటే ప్రావిజన్ అప్పటికి ఇంకా క్రియేట్ Provision అవ్వలేదు కాబట్టి. క్రియేట్ చేయలేదు సార్. మరి ఎక్కడి నుంచి తగ్గించాలి? P&L అకౌంట్ సార్. ఎంట్రీ P&L P&L అకౌంట్ అకౌంట్ డెబిట్ డెబిట్ టు Bad బ్యాడ్ debts డెట్స్. ఎంతమ్మా? ఎంత? ఎంతమ్మా? 7,000. 7,000. ఎలా చెప్తున్నావు 7,000 అని? ఓన్లీ 2,000 రికార్డ్ చేస్తాం మనం బ్యాడ్ డెట్స్ అని, మళ్ళీ 7,000 అంటావేంటి? ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా యాడ్ చేస్తాం సార్. ట్రయల్ బ్యాలెన్స్ లో ఒక బ్యాడ్ డెట్ ఉంది, అడ్జస్ట్మెంట్ లో ఒక బ్యాడ్ డెట్ ఉంది. Adjustment. టోటల్ ఆ ఇయర్ బ్యాడ్ డెట్ ఎంత? 7,000. మొత్తం కూడా తీసుకెళ్ళి P&L అకౌంట్ లో తగ్గించాలి. అదేందా? ఎస్ సార్. నెక్స్ట్ థర్డ్ వన్, క్రియేషన్ ఆఫ్ ప్రావిజన్. అవునా? కరెంట్ ఇయర్ ప్రావిజన్ క్రియేట్ చేయాలి కదా. సో ఎక్కడ నుంచి క్రియేట్ చేస్తామమ్మా ప్రావిజన్ ని? ప్రావిజన్ మళ్ళీ డెటార్స్ నుంచి. డేటాస్ కదమ్మా. ఇప్పుడు ప్రావిజన్స్ ఎప్పుడు కూడా Yes. P&L అకౌంట్ నుంచే క్రియేట్ చేస్తాం. P&L అకౌంట్ డెబిట్ టు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్. ఓకేనా? ఎంత క్రియేట్ చేయాలి? 8,000 సార్. 8,000. ఎలాగో చెప్పు. డెటార్స్ 1 lakh లో 8% సార్. డెటాస్ 1 lakh లో 8%. ఎలా చెప్తున్నావు నువ్వు అలాగా? డెటాస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత?
డెటాస్ 1 క్లోజింగ్ lakh, బ్యాలెన్స్ sir. ఎంత? మరి 1 lakh నుంచి ఫర్దర్ బ్యాడ్ డెట్స్ తగ్గించవా? నార్మల్ బ్యాడ్ డెట్ 5,000 తగ్గింది. నార్మల్ బ్యాడ్ డెట్ Yes, 5,000 sir. తగ్గింది, బాగానే ఉంది. మరి ఈ 2,000 తగ్గిందా? 2,000 తగ్గిందా తగ్గలేదా? తగ్గలేదు సార్. మనం ఇప్పుడు తగ్గించాలి. తగ్గించాం. ఇప్పుడు తగ్గించాం కదా ఇప్పుడు. మనం తగ్గించాం, నువ్వు కూడా తగ్గించాలి కదా. 1 lakh మైనస్ 2,000 ఎంత అయింది అప్పుడు? 98,000 98,000. ఇంటూ 8% ఎంత? 7,840. అర్థమైనా అర్థం కాలేదు? డౌట్ ఉంటే అడగచ్చు ఎవరు. ఎగ్జాంపుల్ నెంబర్ 2 డౌట్ ఉంటే అడగచ్చు. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అడ్జస్ట్మెంట్స్ రాకపోతే చాలా కష్టమైపోద్దాం మనం ఫ్యూచర్ లో సమ్స్ చేసేటప్పుడు. ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అడగండి. చూడండి, రమ్య కూడా మిస్ అయింది ఇక్కడ. చెప్పండి. థర్డ్ పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఏదమ్మా థర్డ్ పాయింటా? ఎస్ సార్. ఓకే, చూడండి అందరూ ఇక్కడ మిస్ అవుతున్నారు. ఒకసారి చూడండి అమ్మా. బ్యాడ్ డెట్ ట్రయల్ బ్యాలెన్స్ లో తగ్గింది ఎంత? 5,000 తగ్గింది. బ్యాడ్ డెట్ 5,000 వాళ్ళు తగ్గించేసారు, మనకి ఎలా తెలిసింది? అది ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి. నేను మళ్ళీ బ్యాడ్ డెట్స్ ఇంకర్ అయ్యేటప్పుడు మళ్ళీ ఈ 5,000 ప్లస్ 2,000 రెండు కలిపి 7,000 ఇంకర్ అవ్వను. 5,000 ఇంకర్ అయింది, 2,000 ఇంకర్ అయింది. కానీ 5,000 ఇంకర్ అయిన దానికి ఎంట్రీ రాస్తాను ఆల్రెడీ. ఎంట్రీ రాసేసిన తర్వాత డేటాస్ 1 lakh అయ్యారు. అందుకే ఓన్లీ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ మాత్రమే మళ్ళీ బ్యాడ్ డెట్స్ రికార్డ్ చేశాను. బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు డేటాస్ అకౌంట్. ఇది కూడా క్లియర్ చెప్పారు. ఫర్దర్ బ్యాడ్ డెట్ అంటే ఇది తగ్గించేయగా తర్వాత మళ్ళీ 2,000 అయ్యింది అని. మరి 2,000 అయినప్పుడు మళ్ళీ అది బ్యాడ్ డెట్ రికార్డ్ చేయాలి కదా, మళ్ళీ రికార్డ్ చేశాను. అంటే ఏంటి? బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. డెటార్స్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ ఉండవలసిన వాళ్ళు క్రియేట్ అయ్యారంటే అర్థం ఏంటి? పెరిగారా తగ్గారా? తగ్గారు అంటే మరి నాకు ఇచ్చిన డేటాస్ నుంచి ఈ 2,000 కూడా నేను తగ్గించాలి కదా, అందుకే తగ్గించాను. 1 lakh మైనస్ 2,000. సో ఈ 1 lakh నుంచి 2,000 చేసిన తర్వాత నా క్లోజింగ్ డేటాస్ ఎంత? 98,000. సార్ మీరు ఎందుకు క్లోజింగ్ డేటాస్ అంటున్నారు? ఎందుకంటే క్లోజింగ్ డేటాస్ మీద ప్రావిజన్ క్రియేట్ చేయాలి. క్లోజింగ్ ఈ ఫర్దర్ బ్యాడ్ కానీ లేకపోయి ఉంటే అప్పుడు క్లోజింగ్ డేటాస్ 1 lakh. మరి ఫర్దర్ డేటాస్ అయ్యారు కాబట్టి 1 lakh మైనస్ 2,000 98,000 విల్ బి ద క్లోజింగ్ డేటాస్. ప్రావిజన్ దేని మీద క్రియేట్ చేయాలి? క్లోజింగ్ డేటాస్ మీద క్రియేట్ చేయాలి. సో 98,000 ఇంటూ 8% ఎంత అయింది? 7,840. శైలేంద్ర అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఎగ్జాంపుల్ నెంబర్ 2 లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 3. సో మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్ పర్టిక్యులర్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. సో పర్టిక్యులర్స్ డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా? సో మనకి ఇచ్చిన అమౌంట్ డెటార్స్ 1 lakh, బ్యాడ్ డెట్ 5,000, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ ఏ బ్యాలెన్స్ అమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్ కదా. అండ్ అడ్జస్ట్మెంట్స్ ఫర్దర్ బ్యాడ్ డెట్ is equal to 3,000 and provision for doubtful debts is estimated at the rate 10%. Further bad debt 3,000 and provision for doubtful debt is estimated at the rate 10%. నోట్ చేశారు ఎగ్జాంపుల్? నెక్స్ట్ రాఘవేంద్ర. ఎగ్జాంపుల్ నోట్ చేసావమ్మా?
ఎస్ సార్. అర్థమైందా నీకు? ఎగ్జాంపుల్ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సో ఎంట్రీస్ చేద్దామా? ఎస్ సార్. జర్నల్ ఎంట్రీ చెప్పు. బ్యాడ్ డెట్ ఇంకర్డ్. బ్యాడ్ డెట్ ఇంకర్డ్ కి ఎంట్రీ ఏంటి? బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. ఎంత? 3000. ఎందుకు ఓన్లీ 3000? ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ ఆల్రెడీ దాని నుంచి తగ్గిపోయింది సార్. ఆల్రెడీ 5000 తగ్గించేసాడు. ఇంకా తగ్గించాల్సింది ఏంటి? ఓన్లీ ఫర్దర్ బ్యాడ్ డెట్, అంతే కదా? ఎస్ సార్. నెక్స్ట్ క్లోజింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్. బ్యాడ్ డెట్ ని క్లోజ్ చేసి ఎంట్రీ. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్. ఎందుకు ప్రావిజన్ తగ్గిస్తున్నాం? ఎప్పుడు మనం పిఎన్ లింక్స్ గా తగ్గిస్తున్నాం. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్. చెప్పు ఎందుకు ప్రావిజన్ తగ్గించాం? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్రియేట్ చేస్తాం సార్. అది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తగ్గించా. నీకు ఎలా తెలిసింది? ట్రయల్ బ్యాలెన్స్ వచ్చింది సార్. ట్రయల్ బ్యాలెన్స్ లో 10,000 బ్యాలెన్స్ ఇచ్చాడు, అవునా? ఎస్ సార్. సో 10,000 ఆల్రెడీ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈసారి ఏం చేస్తాం మనం? ప్రావిజన్ ఎప్పుడు క్లోజింగ్ బ్యాడ్ డెట్ ఎప్పుడు క్లోజ్ చేయాలన్నా ఎక్కడ తగ్గిస్తాం మనం? ఆ ప్రావిజన్ తగ్గించుకుంటాం, అవునా? ఎస్ సార్. సో ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్ అకౌంట్ ఎంతమ్మా? 3000. 3000. బ్యాడ్ డెట్ ఎంత సార్? 8000 సార్. 5000. టోటల్ ఇది బ్యాడ్ డెట్టే, ఇది బ్యాడ్ డెట్టే. కానీ ఈ బ్యాడ్ డెట్ ఏమో డెటాస్ నుంచి తగ్గింది, ఈ 3000 ఇంకా తగ్గించలేదు, అంతే తేడా. టోటల్ ఇయర్లీ బ్యాడ్ డెట్ ఎంత? 8000. ఇయర్లీ బ్యాడ్ డెట్ తగ్గించుకోవాలి. 8,000. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతున్నావు రాఘవేంద్ర? నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ప్రావిజన్. ప్రావిజన్ ఎలా క్రియేట్ చేయాలి తెలుసా మనకి? తెలుసా? బేస్డ్ ఆన్ దేని మీద? డేటాస్ మీద, అవునా? ఏ డేటాస్ మీద? క్లోజింగ్ డేటాస్ మీద. ఎంట్రీ చెప్పా ఫస్ట్. P&L account debit to provision for bad debts account. P&L account debit to provision for bad debt account. ఎంత? ఎలాగొచ్చింది? క్లోజింగ్ డేటాస్ ఎంత? 1 lakh. 1 lakh మైనస్ ఎంతమ్మా? 3000 మైనస్ 3000 ఎంత అయింది? 97,000. 97,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ చెప్పాడు? 10%. 10% అంటే ఎంత? 9,700. 9,700 ఏం క్రియేట్ చేయాలి? Provision. తప్పు. 9,700 తప్పు. ఆల్రెడీ ప్రావిజన్ ఎంత ఉంది? 10,000. 10,000 నుంచి ఈ సంవత్సరం ఎంత తగ్గింది? 8,000. ఇంకా ప్రావిజన్ ఎంత ఉంది? 2,000. అంటే ఈ 2,000 ఆల్రెడీ ప్రావిజన్ ఉన్నప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తావు 2,000 ని. చేయండి సార్. లెస్ 2,000 అప్పుడు ఎంత క్రియేట్ చేస్తావు? 7,700. అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైందమ్మా? ఇంకొకసారి చెప్తున్నాను. 1 lakh ఏమో మనకు తెలిసిన డేటాస్ అమ్మా. మనకు తెలిసిన డేటాస్ అంటే ఏంటి? ఆల్రెడీ తెలిసిన బ్యాడ్ డెట్ అంటే ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చిన బ్యాడ్ డెట్ తగ్గించేసి 1 lakh ఉంది, ఆ 1 lakh తీసుకున్నాం. కొత్తగా ఈ సంవత్సరం ఏం తగ్గించాలి? ఫర్దర్ బ్యాడ్ డెట్ తగ్గించాలి. ఎంత? అది 3,000 మైనస్ 3,000. అప్పుడు క్లోజింగ్ డేటాస్ ఎంత అయింది? 97,000 ఇంటూ 10% అంటే ఎంత? 9,700. నార్మల్గా అయితే క్రియేట్ చేయాల్సింది 9,700. కానీ లాస్ట్ ఇయర్ 10,000 లోంచి 10,000 ప్రావిజన్ లోంచి నేను ఎంత తగ్గించాను? ఓన్లీ 8,000 తగ్గించా. అంటే ఇంకా ప్రావిజన్ ఎంత ఉంది? ఇంకా బ్యాలెన్స్ ఉంది ఇందులోని. అంటే 10,000 మైనస్ 8,000 పోగా ఇంకా 2,000 ఉంది. మరి ఈ 2,000 మళ్ళీ 2,000 ఉండగా మళ్ళీ 9,700 మళ్ళీ క్రియేట్ చేస్తానండి. ఈ 2,000 తగ్గించుకొని ఓన్లీ 7,700 మాత్రమే తగ్గించుకుంటాను. ఎక్కడి నుంచి? P&L అకౌంట్ నుంచి. సో ఎంత ప్రొవైడ్ చేస్తాను? 7,700 ఓన్లీ. సో చూడండి, 7,700 ప్లస్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్రావిజన్ లో మిగిలిపోయిన 2,000 టోటల్ ఎంత అయింది?
9,700 ఇదిగో మనం క్రియేట్ చేయాల్సింది 9,700. ఎనీ డౌట్? ఎగ్జాంపుల్ నెంబర్ 3. ఎవరికైనా డౌట్ ఉందా ఎగ్జాంపుల్ నెంబర్ 3? ఎస్ మానస, సార్ అర్థమైందా నీకు? అర్థమైంది సార్. అర్థమైంది టోటల్ గా ఫుల్ గా అర్థమైందా? అంటే మీరు చెప్పినంత వరకు అర్థమైంది సార్. అదే నేను చెప్పిందే అమ్మా, నేను చెప్పింది అర్థమైందా? అర్థమైంది సార్. నేను చెప్పింది ఒకసారి అకౌంట్ రూపంలో వేద్దాం. అంటే ఏంటంటే ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అకౌంట్. ఓకేనా? చెప్పమ్మా మానస. ఎస్ మానస. ఎస్ సార్. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. క్రెడిట్ బ్యాలెన్స్. అంటే క్రెడిట్ ఏం రావాలి? బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఎంతమ్మా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్? ఎంత బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కి అవునమ్మా, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ కి ఓపెనింగ్ ప్రావిజన్ ఎంత? 7,700. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతుంటే? దిశ జైన్. Yes, sir. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత మా ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్? 10,000, sir. 10,000. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్ అంత ఇచ్చాడు అది. సో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 10,000. నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? Closing balance 7,700. అంటే ఎంత? టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత? 7,700. అవునా? Yes, sir. నెక్స్ట్ కరెంట్ ఇయర్ P&L అకౌంట్ లోంచి ఎంత తగ్గించాం? Current year లో అంటే కరెంట్ ఇయర్ లోని మనకి అమౌంట్ అయింది కదా, బ్యాడ్ డెట్ అయింది కదమ్మా. yes, sir. ఆ bad debt Bad ఎంత debts ఎంత తగ్గించాం? 8,000, sir. టు బ్యాడ్ డెట్ అంటే ఎంట్రీ చూడొకసారి. బ్యాడ్ డెట్ ఎంట్రీ ఏంటి? Provision for bad debts account data to bad debts account. అంటే ఇది ఇసేగా Bad debt. రావాలి. టు బ్యాడ్ డెట్స్ Yes, అకౌంట్ sir. ఎంత అది? 8,000. 8,000 అంతేనా? Yes, sir. ఒకసారి యాడ్ చేసి చెప్పు. 8,000 ప్లస్ 7,700 మైనస్ 10,000 ఎంత? చేసావా? 8,000 ప్లస్ 7,700 మైనస్ 10,000. 5,000. 5,000. హలో, 5,700. 5,700 అసలు ఎక్కడ ఉందా మనకి చేసిన ఎగ్జాంపుల్ లో? 5,700 ఎక్కడ వచ్చిందా? అంటే నువ్వు తప్పు చేసావు. ఏంటో తప్పు? జాట్ల మణికంట. జాట్ల మణికంట. ఎస్ సార్. ఆ అమ్మాయి తప్పు చెప్పిందమ్మా. ఏం తప్పు చెప్పింది చెప్పు. ఓపెనింగ్ బాగానే చెప్పింది. ఎంత? 10,000 చెప్పింది. కరెంట్ ఇయర్ బ్యాడ్ డెట్ ఎంత? 8,000 కూడా అట్లని చెప్పింది. కానీ ఇంకో తప్పు చెప్పింది. ఏంటంటే అది క్లోజింగ్ బ్యాడ్ డెట్, క్లోజింగ్ ప్రావిజన్. అవునా కదా? క్లోజింగ్ ప్రావిజన్ ఏం చెప్పింది? 7,700 అంటుంది. 7,700 క్లోజింగ్ డేటాస్ ఎంతమంది ఎంత ఉన్నారు? 9,700. 1 lakh మైనస్ 3,000 తీసేయగా క్లోజింగ్ డేటాస్ ఎంత వచ్చారు? 97,000 వచ్చారు. 97,000. దీని మీద 10% అంటే ఎంత? 9,700 కదా క్లోజింగ్ బ్యాలెన్స్. ఎస్ సార్. బట్ 7,700 ఏంటి? అది తప్పు. సో 9,700 క్లోజింగ్. ఇప్పుడు చేయండి. 9,700 ప్లస్ 8,000 మైనస్ 10,000 ఎంత? 7,700. 7,700 ఎక్కడి నుంచి క్రియేట్ చేసాం? P&L అకౌంట్. ఎంట్రీ చెప్పు ఒకసారి. P&L అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ అకౌంట్. అంటే బై P&L అకౌంట్. సరిపోయిందా? సరిపోలేదా? ఎస్ సార్. అర్థమైందా? ప్రావిజన్ ఫర్ బ్యాడ్ ఎలా క్రియేట్ చేస్తున్నాం? ఎస్ సార్. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ లెస్ బ్యాడ్ డెట్ లెస్ క్లోజింగ్ బ్యాలెన్స్. అది మాత్రం మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం? P&L అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఎస్ సార్. అంటే నేను చెప్పింది ఏంటంటే ఆల్రెడీ 10,000 బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. అందులోంచి నేను తగ్గించింది ఎంత? ఓన్లీ 8,000. అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 2,000 బ్యాలెన్స్ ఉంది.
ఈ 2000 ప్లస్ కరెంట్ ఇయర్ 7700 కలిపితే 9700 ఉందా లేదా? ఎస్ సార్. అది నా బాధ. అర్థమైందా? ఎస్ సో సార్. ఎంత బ్యాడ్ డెట్ ఉంటే అంత, ఎంత క్లోజింగ్ డేటాస్ ఉంటే అంత క్లోజింగ్ డేటాస్ మొత్తం అంత క్రియేట్ చేసేయకూడదు. బ్యాలెన్స్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకొని ఆ బ్యాలెన్స్ బట్టి క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా అమ్మ? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చమ్మా. ఎగ్జాంపుల్ నెంబర్ 3 స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం, కొంచెం డిఫికల్టీని పెంచుకుంటూ. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. వెళ్ళిపోవచ్చా నెక్స్ట్ ఎగ్జాంపుల్ కి? ఎవరికైనా డౌట్ లేదా? డౌట్ లేదంటున్నారు. ఏదైనా అడుగుతుంటే చెప్పలేకపోతున్నారు. ముందుకు వెళ్తున్నాను అయితే. ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా ఇది? ఎగ్జాంపుల్ నెంబర్ 4 ఇది 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఎగ్జాంపుల్ 4 అమ్మ. ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్. ఏమి ఇచ్చాడంటే ట్రయల్ బ్యాలెన్స్ లో పర్టిక్యులర్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. డెటార్ ఇచ్చాడమ్మా. ఎంత అంటే 1 lakh. బ్యాడ్ డెట్ ఇచ్చాడమ్మా. అంటే 5000. అండ్ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ ఇచ్చాడమ్మా 8000. ఓకేనా? అండ్ అడ్జస్ట్మెంట్స్ ఫర్దర్ బ్యాడ్ డెట్ 2000. Provision for doubtful debt is estimated at the rate 10%. ఓకేనా? ఎలా చెప్తారు? అమిత నేను చెప్పగలవమ్మా? అమిత చెప్తావా ఎంట్రీస్? కార్తికేశ్వర్ ఎస్ సార్. చెప్తావమ్మా ఎంట్రీస్? ఎస్ సార్. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ దేనికి? బ్యాడ్ డెట్స్ ఇంకర్డ్. బ్యాడ్ డెట్స్ ఇంకర్డ్ ఎంట్రీ ఏంటమ్మా? బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ టు డెబిటర్స్ అకౌంట్ డెటార్స్ అకౌంట్. ఎంత? 2000. ఎందుకు ఓన్లీ 2000? ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నది లెస్ చేస్తారు సార్, ఇది లెస్ చేయాలి. ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లెస్ అయిపోయింది. ఫర్దర్ బ్యాడ్స్ మాత్రం లెస్ చేస్తాం, అంతే కదా? ఎస్. నెక్స్ట్ క్లోజింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్. చెప్పం ఎంట్రీ. Provision for bad debts account debtor to Provision for bad debt account debtor to bad debts account. Bad debts account ఎంతమ్మా? 7000. 7000. ఎలా టోటల్ ఇయర్ యొక్క బ్యాడ్ డెట్స్ చెప్పావు, అంతేనా? ఎస్ సార్. 5000 ఏమో ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు, 2000 ఏమో ఫర్దర్ బ్యాడ్ డెట్, అంతేనా? ఎస్ సార్. అది ప్రావిజన్ నుంచి ఎంత తగ్గించావు? పిఎన్ అకౌంట్ కాకుండా పిఎన్ఎల్ నుంచి ప్రొవిజన్ క్రియేట్ చేసాం కదా సార్. అర్థమైందా? ఎస్. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 8000 ఉంది సార్. 8000 ఎక్కడ ఉంది? 7000 తగ్గించావు కదా? ఎస్ సార్. 8000 నుంచి 7000 తగ్గించేస్తే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 1000. అది గుర్తుపెట్టుకో, ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ప్రావిజన్ చేద్దాం. క్రియేషన్ ఆఫ్ ప్రావిజన్ చెప్పమ్మా ఎంట్రీ. P&L account debtor to bad debts account. Provision for bad debts. Provision for bad debts account ఎంత క్రియేట్ చేయాలి? దేని మీద క్రియేట్ చేస్తాం? 10 lakh minus 10 lakh minus 1 lakh minus 1 lakh minus 2000 is equal to 98,000 into into 10%. 10 by 100 and 10% ఎంత?
9800. 9800 మొత్తం 9800 క్రియేట్ చేసేస్తామా? నో సార్, 1000 తగ్గి లెస్ 1000 ఎందుకు? ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెటాస్ Already బ్యాలెన్స్ 1000 ఉంది. అప్పుడు ఎంత మాత్రం క్రియేట్ చేస్తాం? 8800. ఇది అర్థమైతే ఇంత క్లారిటీగా చెప్పాలి. అర్థమైంది అంటున్నారు కొంతమంది, ఏం అడుగుతుంటే చెప్పట్లేదు. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఇల్లస్ట్రేషన్ నెంబర్ 4. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 4. సో బ్యాడ్ డెట్స్ ఇచ్చాడు 5000 ఎక్కడ? ట్రయల్ బ్యాలెన్స్ లో. ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 2000 ఇచ్చాడు. సో టోటల్ బ్యాలెన్స్ టోటల్ బ్యాడ్ డెట్ ఫర్ ద ఇయర్ అంతా 7000 అమ్మా. 7000 ని కూడా మనం తగ్గించాలి. ఎక్కడి నుంచే? ప్రావిజన్ నుంచి. ఎందుకంటే ఆల్రెడీ ప్రావిజన్ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి. సో 7000 మాత్రమే బ్యాడ్ డెట్, కానీ మనం ప్రొవైడ్ చేస్తుంది 8000 అంటే 1000 బ్యాలెన్స్ మిగిలిపోయింది. ఆ 1000 మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఎక్కడ? కరెంట్ ఇయర్ క్రియేషన్ చేసేటప్పుడు 9800 వస్తాయి. 9800 క్రియేట్ చేసేయట్లేదు, ఆల్రెడీ మనం 1000 తగ్గించుకొని 8800 మాత్రమే కరెంట్ ఇయర్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ అమ్మ, ఎగ్జాంపుల్ నెంబర్ 5. ఎగ్జాంపుల్ నెంబర్ 5 మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్. ట్రయల్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్. పర్టిక్యులర్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా? సో ఏమిటంటే డెటార్స్ ఇచ్చాడు 2 lakh. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఈసారి డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అదెంతమ్మా? 3000. బ్యాడ్ డెట్ ఇచ్చాడు 5000. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ ఇచ్చాడు 7000. అండ్ అడ్జస్ట్మెంట్ లో ఫర్దర్ బ్యాడ్ డెట్ అని చెప్పి 5000. అండ్ అలాగే ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ ఈజ్ టు బి ఎస్టిమేటెడ్ ద రేట్ 10%. ఇంకా ఫర్దర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్, ఫర్దర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ కూడా ఉంది. అదంతా 3000. కొంచెం కాంప్లికేషన్ పెరిగింది. ఓకేనా? చూద్దాం. సో ఫస్ట్ డెటాస్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఆన్ డెటాస్ ఇచ్చాడు, బ్యాడ్ డెట్ ఇచ్చాడు, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఇచ్చాడు. మొత్తం అన్ని ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేసాడు. వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడమ్మా? ఫర్దర్ బ్యాడ్ డెట్ ఇచ్చాడు 5000 అడ్జస్ట్మెంట్స్ లో. ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇచ్చాడు 10%. అండ్ ఫర్దర్ డిస్కౌంట్ ఆన్ డెటాస్ ఇచ్చాడు 3000. ఓకేనా? సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ, బ్యాడ్ డెట్స్ ఇంకర్డ్. సో బ్యాడ్ డెట్స్ ఇంకర్డ్ కి ఎంట్రీ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్. ఎంతమ్మా? ఫర్దర్ బ్యాడ్ మాత్రమే, అంటే ఎంత? 5000. నెక్స్ట్ నెంబర్ 2 క్లోజింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్. క్లోజింగ్ ఆఫ్ బ్యాడ్ డెట్ ఎంత? ఇక్కడ 5000 ప్లస్ ఇక్కడ 5000, టోటల్ ఎంత? 10,000. అంటే ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డెట్ అకౌంట్ ఎంత? 10,000. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రావిజన్ ఎంత మాత్రం ఉంది? 7,000 ఉంది. కానీ మనం ప్రావిజన్ ఫర్ డెటార్స్ నుంచి ఎంత తగ్గించేసాం? 10,000 తగ్గించాం. అంటే ఎంత ఎక్కువ వాడేసుకున్నాం? ప్రావిజన్ 3000 ఎక్కువ వాడాం. అది కరెంట్ ఇయర్ ప్రొవైడ్ చేసేస్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ, క్రియేషన్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్. బ్యాడ్ డెట్ ప్రావిజన్ క్రియేట్ చేయాలి. ఎంట్రీ ఏంటి తెలుసు మనకి, P&L అకౌంట్ డెటార్ టు ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ అకౌంట్. ఎంతమంది ఫైండ్ చేయాలి? ఎలా ఫైండ్ చేస్తాం చూడండి. టోటల్ డెటార్స్ ఎంత ఇచ్చాడు? 2 lakh ఇచ్చాడా? అందులోంచి లెస్ ఫర్దర్ బ్యాడ్ డెట్ 5000. ఇంకేం తగ్గించాలి? మనకి ఏం కావాలి?
ప్రావిజన్ క్రియేట్ చేయాలి అంటే క్లోజింగ్ డేటాస్ కావాలి. క్లోజింగ్ డేటాస్ అంటే ఏంటి? అన్ని తగ్గించాలంటే ఏం తగ్గించాలి? 2 lakhs నుంచి బ్యాడ్ డెట్ తగ్గించాలి. లెస్ డిస్కౌంట్ ఆన్ డేటాస్ ఉంది ఎంతమ్మా? 3000 ఉంది. దట్ ఈస్ కాల్డ్ క్లోజింగ్ డేటాస్ ఎంత? 1,92,000. సో 1,92,000 ఇంటూ 10% అంటే ఎంతమ్మా? 19,200. అవునా? ఈ 19,200 ఒకటే క్రియేట్ చేస్తే సరిపోద్దా? ఆల్రెడీ ఎంత మనకి డిఫరెన్స్ వచ్చింది? 3,000 డిఫరెన్స్ వచ్చింది. సో యాడ్ చేస్తే 0, 0, 2, 10, 11, 12, 2, 1, 2, 22,200 క్రియేట్ చేయాలి. అర్థమైందమ్మా? సో ఇక్కడతో బ్యాడ్ డెట్ అయింది. నెక్స్ట్ ఏంటి? 4th వన్ డిస్కౌంట్. డిస్కౌంట్ కూడా ఏం చేయాలమ్మా? తగ్గించాలి కదా మరి. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్ ఎంత? 3,000. ఓకేనా? సో డిస్కౌంట్ డేటాస్కి ఎలాంటి ప్రావిజన్ లేదు కాబట్టి ఎక్కడ తగ్గుతుంది? అది P&L ఎంత తగ్గుతుంది. సో P&L అకౌంట్ డెటార్ టు డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అకౌంట్ ఎంత? ఫర్దర్ డిస్కౌంట్ ఏమో 3,000. ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ ఉన్న డిస్కౌంట్ ఎంతమ్మా? 3,000. సో 6,000. ఎనీ డౌట్స్? ఎగ్జాంపుల్ నెంబర్ 5 సార్ చెప్పు. సెకండ్ పాయింట్ ఒకసారి చెప్పండి సార్. సెకండ్ పాయింట్ అమ్మా. ఎస్ సార్. సెకండ్ పాయింట్ లో డౌట్ ఏంటి చెప్పు ఒకసారి. అంటే అది ఎలా క్లోజింగ్ బ్యాడ్ డెట్ ఎలా వచ్చింది అనేది. క్లోజింగ్ బ్యాడ్ డెట్ అంటే ఏంటి? నీకు టోటల్ గా ఆ ఇయర్ లో ఎంత బ్యాడ్ డెట్ అయింది అంతేనా? ఎస్ సార్. ఆ ఇయర్ లో 2 times బ్యాడ్ డెట్ అయిందమ్మా. ఒకటి ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ వేసే టైంకి 5,000 అయింది. ఎస్ సార్. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకో ఫర్దర్ బ్యాడ్ డెట్ అయింది ఇంకో 5,000. టోటల్ ఎంత అయింది? 10,000. ఆ 10,000 క్రియేట్ చేసాను బ్యాడ్ డెట్. ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్ అకౌంట్ 10,000. ఈ ఓకేనా? డౌట్ఫుల్ డెటార్ కి బ్యాడ్ డెట్ కి ఏంటి సార్ డిఫరెన్స్? అర్థం కాలేదమ్మా. బ్యాడ్ డెట్ కి డౌట్ఫుల్ డెట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అమ్మా డౌట్ఫుల్ డెట్ అన్నా బ్యాడ్ డెట్ అన్న రెండు ఒకటే అమ్మా. డౌట్ఫుల్ అంటే ఏంటి? కడతాడో కట్టడం అని. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అన్న ఏంటి? ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అంటే ఏంటి? కడతాడో కట్టడం అని చెప్పి ముందుగా మనం క్రియేట్ చేసుకుంటాం. అందులో నుంచి మనం తగ్గించేది ఏంటి? బ్యాడ్ డెట్. అంటే మనం అప్పటి వరకు డౌట్ఫుల్ గా ఉన్నది ఇంకా ఫిక్స్ అయిపోయాం, ఇంకా డబ్బులు రావని, అది బ్యాడ్ డెట్ అవుతుంది. డౌట్ఫుల్ డెటర్ అంటే ఏంటంటే కడతాడో కట్టడో అని. కాబట్టి ఆడి కోసం ప్రావిజన్ క్రియేట్ చేసాం. ఆడ కట్టడానికి ఫిక్స్ అయిపోయాం, ఇంకా కట్టడం తెలిసిపోయింది, అది బ్యాడ్ డెట్. డౌట్ఫుల్ డేటా నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? బ్యాడ్ డెట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో క్రియేషన్ ఈ 7,000 ఇంకా మనకు ప్రావిజన్ ఎంత మాత్రం ఉంది? 7,000 ఉంది సార్. 7,000 ఉంది కానీ మనం ఎంత క్రియేట్ చేస్తాం ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డేటాస్ కి? 10,000 చేస్తాం. అంటే ఎంత తక్కువైంది ప్రావిజన్ అకౌంట్ లోని? 3,000. ఆ 3,000 ఇక్కడ యాడ్ చేస్తాను మళ్ళీ నేను క్రియేట్ చేసేటప్పుడు. ఇంకో క్రియేషన్ ఆఫ్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ దగ్గర 3,000 యాడ్ చేస్తాను. దేని 3,000 యాడ్ చేశాను? క్లోజింగ్ డేటాస్ మీద నార్మల్ గా ఫైండ్ చేసేది ప్లస్ తక్కువైన 3,000. టోటల్ గా మనం ఎంత క్రియేట్ చేయాలి? 22,200. అదే 20,200 క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఈ నెక్స్ట్ 2 ఎంట్రీస్ దేని గురించి? డిస్కౌంట్ ఆన్ డేటాస్. డిస్కౌంట్ ఆన్ డేటాస్ అంటే అర్థం ఏంటి? డేటాస్ తగ్గుతున్నారని. అవునా? అంటే డేటాస్ డిస్కౌంట్ ఇస్తే వాళ్ళు ఫుల్ అమౌంట్ ఎవరు కదా, తగ్గించేస్తారు. అంటే డేటాస్ తగ్గించారు. డిస్కౌంట్ ఆన్ డేటాస్ అకౌంట్ డెబిట్ డేటాస్ అకౌంట్ ఎక్కడ క్లోజ్ చేయాలి? P&L అకౌంట్ క్లోజ్ చేయాలి. ఇది కూడా ఎంత? ఫర్దర్ బ్యాడ్ డెట్ ఒక 3,000, అలాగే ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న డిస్కౌంట్ ఒక 3,000. టోటల్ డిస్కౌంట్ ఎంత? 6,000. సో 6,000 P&L అకౌంట్ క్లోజ్ చేశాను. సార్ అంటే డిస్కౌంట్ అన్నా అది ఇండైరెక్ట్ గా బ్యాడ్ డెట్ కదా సార్ మనకి? బ్యాడ్ డెట్ అంటే వేరే. బ్యాడ్ డెట్ అంటే ఏంటంటే నాకు ఇవ్వాల్సి వచ్చి అది ఇవ్వలేకపోవడం. డిస్కౌంట్ అంటే ఏంటంటే నా అంతటి నేను తగ్గించడం. అల్టిమేట్ గా లాస్ అందుకే అల్టిమేట్ గా లాస్ కాబట్టి డేటాస్ తగ్గిపోతున్నారు. మీనింగ్ వేరు. రెండు సపరేట్ కేసెస్. డిస్కౌంట్ అనేది బ్యాడ్ డెట్ అనేది. ఓకేనా? డిస్కౌంట్ అంటే ఏం లేదమ్మా, నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి,
కానీ మిమ్మల్ని ఇప్పుడు ఈ రోజు నాకు అమౌంట్ కావాలంటే నేను 97,000 మాత్రమే పే చేయగలను అంటున్నావు. సరే బాబు 97,000 ఇచ్చేయని చెప్పి 97,000 తీసుకున్నాను అంటే ఇంకా 3,000 నాకు వస్తాయా? రావు. అది డిస్కౌంట్ అనమాట. అర్థమవుతుందా? అలా కాకుండా నువ్వు నాకు 1 lakh ఇవ్వాలి, 1 lakh లో నాకు 90,000 పే చేస్తావు, ఇంకా 10,000 పే చేస్తుంటే నువ్వు నాకు కనిపించట్లేదు అంటే నేను ఇంకా 10,000 నాకు రావని అర్థం. నేను నా అంతా నేను తగ్గిస్తే డిస్కౌంట్, నువ్వు ఎగ్గొట్టేస్తే బ్యాడ్ డెట్. ఇంకా డౌట్ ఉందమ్మా? ఎగ్జాంపుల్ నెంబర్ 5 ఎవరికన్నా క్రియేషన్ కానీ డిస్కౌంట్ ఆన్ డేటాస్ మీనింగ్ కానీ ఎవరికైనా అర్థమైందా? క్రియేషన్ అమ్మ, క్రియేషన్ ఎవరికమ్మా క్రియేషన్ డౌట్? శైలేంద్రియ, అమిత చూడమ్మా ఒకసారి. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అకౌంట్ అంతేనా? ఇందులో క్రియేట్ చేస్తాం మనం, ప్రావిజన్ క్రియేట్ చేస్తుంది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పమ్మా అమిత. ఎంతమ్మా? 7,000. ఓకేనా? సో ఈ 7,000 లోంచి నేను 2 బ్యాడ్ డెట్ అంటే అని ఎంత వాడేసుకున్నాను? 5,000. ఎంట్రీ రాసిన చూడు, 2 బ్యాడ్ డెట్ అని. ఎంత? 10,000. ఎంట్రీ రాసాం కదమ్మా, చూడు. ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాడ్ డెట్ అకౌంట్ అని చెప్పి ఎంత తగ్గించాం? 10,000 తగ్గించావు. చూసుకో 10,000. చూడు, నీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో 7,000 మాత్రమే, కానీ నువ్వు డెబిట్ లో ఎంత రికార్డ్ చేసుకున్నావు? 10,000 రికార్డ్ చేసుకున్నావు. అంటే ఎంత ఎక్కువ తగ్గించావు? 3,000 తగ్గించావు. దాని అలా పక్కన పెట్టు. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఆన్ క్లోజింగ్ డేటాస్ ఏనా? టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ చివరికి ఎంత ఉండాలి? టోటల్ డేటాస్ ఎంత? 2 lakhs లెస్ 5,000 బ్యాడ్ డెట్, ఫర్దర్ బ్యాడ్ డెట్ లెస్ ఫర్దర్ డిస్కౌంట్ ఎంత? 3,000. అవునా? అంటే క్లోజింగ్ డేటాస్ ఎంత అయ్యారు? క్లోజింగ్ డేటాస్ ఎంత అయ్యారమ్మా? 1,92,000. ఓకేనా? 1,92,000 ఇంటూ 10% అంటే ఎంత? 19,000. మనం క్రియేట్ చేయాల్సిన 19,200 మాత్రమే. ఎప్పుడు ఇంత ఎక్కువ తగ్గించకపోయి ఉంటే, కానీ మనకు ఆల్రెడీ ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. ఎంతది? 3,000. ఓకేనా? అంటే టోటల్ మనం తగ్గించాల్సింది ఎంత? మనం క్రియేట్ చేయాల్సింది ఎంత? 19,200 ప్లస్ ఇక్కడ ఎక్కువ వాడేసుకున్నాం కదా, 7,000 ఉంటే 10,000 వేసేసుకున్నాం. అవునా? మరి ఆ 3,000 కూడా మళ్ళీ మనం ఆ ప్రావిజన్ అకౌంట్ కి ఇచ్చేయాలి కదా. అంటే ఎంత? 19,200 ప్లస్ 3,000 22,200. అంతేనా? దీనికోసం ఎంట్రీ రాశాను. ఏమని రాశాను చూడు, P&L అకౌంట్ డేటా టు ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అకౌంట్ అని. ఎంతది? 2 P&L అకౌంట్ 22,200. అంతేనా? ఎంట్రీ రాశాను. ఎంట్రీకి పోస్టింగ్ ఇదేనా అర్థం? ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డేటాస్ అకౌంట్ డెబిట్ లో క్రెడిట్ లో 2 P&L అకౌంట్. అవునా? యాడ్ చేసి 7,000 ప్లస్ 22,200 ఎంత? 7,000 ప్లస్ 29,200. ఈ 29,200 నుంచి 10,000 తగ్గించే 19,200. ఇది 19,200 క్లోజింగ్ డేటాస్ నువ్వు ఫైండ్ చేసింది. సరిపోయింది? సరిపోలేదా? సో నువ్వు క్రియేట్ చేసింది ఏమో P&L అకౌంట్ నుంచి క్రియేట్ చేసావు 20. సరే, ఎందుకు నేను 19,000 మాత్రమే ఉంటే ప్లస్ 3,000 యాడ్ చేసి 22,200 ఎందుకు క్రియేట్ చేశాను అంటే ముందు తగ్గించి వాడేసుకున్నాను కాబట్టి అమౌంట్. 7,000 ఉంటే 10,000 వాడేసుకున్నాను కాబట్టి నేను క్రియేట్ చేయాల్సిన 19,200 నుంచి ప్లస్ ఇంకో 300 నేను ఎక్స్ట్రా వాడేసుకున్న దాన్ని యాడ్ చేసి P&L అకౌంట్ కి ఎంత P&L అకౌంట్ నుంచి ఎంత తగ్గించుకున్నాను? 22,200. అర్థమైందా? అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? క్రియేషన్
చెప్పాలి ఇంకా డౌట్ ఉంటే. సో 5 ఎగ్జాంపుల్స్ అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నాను. దిశాజన్ అర్థమైందా? అర్థమైంది సార్. రమ్య, అర్థమైంది సార్. ఆకాష్, కార్తికేశ్వర్. ఎస్ సార్ అర్థమైంది. ఓకే దెన్. ఇంకా బ్యాడ్ డెట్ అవ్వలేదమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. దాని తర్వాత బ్యాడ్ డెట్ ని ఎలా ట్రీట్ చేయాలి, పిఎన్ఎల్ అకౌంట్ ఎలా ట్రీట్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా ట్రీట్ చేయాలి, ఇంకా చాలా ఇంకా ఉంది. సో రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.